1986లో ఈ గోడౌన్ని ఆ రోజున ఏర్పాటు చేసి అంతకుముందు ఇక్కడ ఎరెక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది. దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ వర్క్ చేయటం. 2016లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంతా కూడా తగలబడిపోవడం. మరి అప్పుడు కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు, వారు మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత ఆధునికంగా మొత్తం 40,000 స్క్వేర్ ఫీట్లో ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ డిపోని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. దీంతో మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో 29 డిపోలు ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు 2014-19లో ఒక బెస్ట్ పాలసీ ఆ రోజున మేము ఇక్కడ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ఆదాయం కానీ ప్రజల ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఒక కంట్రోల్ ఉండేది. కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పారు, నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. 2019లో ఓట్లు వేసుకుని గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత దశల వారీగా తీసేస్తాను, స్టార్ హోటల్స్గా పరిమితం చేస్తామని చెప్పారు. ఎక్కడ స్టార్ హోటల్స్ పరిమితం చేసిన పరిస్థితి లేదు. రేట్లు పెంచేశారు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా రేట్లు పెంచితే తాగడం తగ్గుద్దని చెప్పారు ఆయన. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ చూస్తే 5 లీటర్ల దగ్గర 5.5 లీటర్ల నుంచి 6 లీటర్ పెరిగింది తప్ప తగ్గల. అదే కాకుండా వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. అదేవిధంగా ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పనికిరాని బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళు చెప్పిన బ్రాండ్సే షాప్స్లో అవైలబిలిటీ పెట్టారు. కేవలం కొన్ని కంపెనీలు వాళ్ళ సొంత కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చే విధంగా చేయటం వల్ల టోటల్ ఆ క్వాలిటీ లేనటువంటి లిక్కర్ ఇచ్చారు. మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వని కారణంగా, ఆర్డర్స్ ఇవ్వని కారణంగా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డైవర్ట్ అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ షాప్స్ పెట్టి గవర్నమెంట్ షాప్స్లోనే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మిచ్చారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యావత్ కూటమి కూడా హామీ ఇచ్చాం. దాని ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఎందుకంటే గతంలో వీళ్ళు డిపార్ట్మెంట్ను కూడా 2 ముక్కలుగా చీల్చేశారు. సెబ్ అని పెట్టి సెబ్లోకి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అటు డైవర్ట్ చేయడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ లేకుండా పోయింది. మరి తిరిగి మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ కింద నడిపిస్తూ ఇవాళ పాలసీ కూడా తీసుకున్నాం. దాదాపు 6 రాష్ట్రాల్లో సబ్ కమిటీ వేసుకుని సబ్ కమిటీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. 6 రాష్ట్రాల్లో మొత్తం కూడా పరిశీలన చేసి ఏది బెస్ట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ఒక బెస్ట్ పాలసీ వాళ్ళు ఇచ్చాం.